హాయ్ వ్యూవర్స్, అందరికీ నమస్తే ఫ్రెండ్స్. ఐపీఎల్ 2026 సీజన్ 19కి సంబంధించిన అప్డేట్స్ అయితే ఇక్కడ చెప్పబోతున్నాను. ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కేకేఆర్కి సంబంధించిన ఒక గుడ్ న్యూస్, అలాగే ఒక బ్యాడ్ న్యూస్, అదేవిధంగా ఆర్సీబీకి సంబంధించిన ఒక బ్యాడ్ న్యూస్. ఈ మూడు న్యూస్ నేను ఈ వీడియోలో కవర్ చేస్తున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కేకేఆర్కి సంబంధించిన న్యూసెస్ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ గుడ్ న్యూస్ చూస్తే మనకు అందరికీ తెలిసిందే, మన వరల్డ్ కప్కి ముందు ఐపీఎల్ యొక్క యాక్షన్ స్టార్ట్ అయింది అన్న ఆ టైంలో ముస్తఫిజుర్ రెహమాన్ని తీసుకోవడం, తర్వాత తనని డ్రాప్ చేయడం అన్నీ జరిగినాయి కదా. సో ఇప్పుడు ముస్తఫిజుర్ రెహమాన్కి ప్రత్యామ్నాయంగా, అంటే ముస్తఫిజుర్ రెహమాన్ని రిలీజ్ చేసిన తర్వాత ముజరాబానికి చోటైతే దక్కింది. సో ఈ విషయాన్ని కేకేఆర్ నిన్న తెలపడం అయితే జరిగింది. ఎందుకంటే ఈ వరల్డ్ కప్లో ఎంతవరకు సత్తా చాటాడో, జింబాబ్వేని ఏ రీతిగా తీర్చిదిద్దాడో, ఏ రీతిగా సూపర్ ఎయిట్స్కి చేర్చాడో మనందరం చూసాం. సో తను రావడం వల్ల చాలా మంచి ప్లస్ అని చెప్పుకోవచ్చు కేకేఆర్కి. అదేవిధంగా బ్యాడ్ న్యూస్ కనుక చూస్తే, హర్షిత్ రాణా ఐపీఎల్ మొత్తానికి దూరం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయా అంటే 50-50. ఎందుకంటే వరల్డ్ కప్లో భాగంగానే తను ఇంజురీ కన్సర్న్ చేత వరల్డ్ కప్కి మొత్తానికి దూరం అయ్యాడు. సత్ఫలితంగా స్క్వాడ్లో నుంచి వెళ్ళిపోయాడు. దానికి రీప్లేస్మెంట్గా మొహమ్మద్ సిరాజ్ రావడం, మొహమ్మద్ సిరాజ్ ఒక మ్యాచ్ కూడా ఆడడం మనం చూసాం. సో ఇంకా తనైతే ఇంజురీ నుంచి రికవరీ అవ్వలేనందువల్ల హర్షిత్ రాణాకి ప్రత్యామ్నాయంగా ఎవరిని అయితే ఇంకా సెలెక్ట్ చేయలేదని కేకేఆర్ వర్గాలు పేర్కొంటున్నాయి. అదేవిధంగా ఆర్సీబీకి సంబంధించిన బ్యాచెస్ ఏంటంటే, గైస్, ఆర్సీబీలో ఉన్నటువంటి ద బిగ్గెస్ట్ ఫాస్ట్ బౌలర్ జోష్ హెజల్వుడ్ తను ఇంజురీ కన్సర్న్ నుంచి ఇంకా రికవరీ అవ్వలేదు అన్నట్టుగా అయితే తెలుస్తుంది గైస్. ఎందుకంటే జోష్ హెజల్వుడ్ వరల్డ్ కప్ మొత్తానికి దూరమైన తర్వాత ఇప్పుడు ఫిజియో పర్యవేక్షణలో ఉన్నట్టయితే తెలుస్తుంది. ఇప్పుడైతే కోలుకునే ప్రక్రియ మొదలు పెడుతున్నాడు, ఫిట్నెస్ సాధించే ప్రక్రియ కూడా మొదలు పెడుతున్నాడు. సో మరి జోష్ హెజల్వుడ్ దగ్గర నుంచి ఒక మంచి న్యూస్ అయితే మనము వినాలని మనందరం మనస్ఫూర్తిగా కోరుకుందాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. అలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి, కమెంట్ చేయండి. మరొక అప్డేట్తో మేము ఉంటాను ఫ్రెండ్స్. అందరికీ సెలవు, నమస్కారం.